బిజినెస్ పరంగా లక్ష్మి ఎదగాలని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు ఈ ఒక్క పనితో సరిపోదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అప్పుడు తన నిర్ణయం ప్రకారం స్నాక్స్ అన్నీ చేసి దుకాణంలోకి వెయ్యాలని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు తన దగ్గర ఉన్న డబ్బుతో అన్ని వంటకాలు చేస్తుంది. ప్యాక్ చేసి ఇక కొన్ని హోల్సేల్ షాపులలో వేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అదే ఊర్లో శకుంతల అనే ఒక ఆవిడ ఉంటుంది. రాసి రంపన పెట్టి గయ్యాలి గంపన్నమాట. ఈలోపు తను కూడా స్నాక్స్ బిజినెస్ పరంగా తను చేస్తూ ఉంటుంది. కానీ షాపులలో అన్నీ వేసిన తర్వాత అందరూ సంతోషంగా సిరి చేసిన స్నాక్స్ చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. ఈసారి నువ్వు ఇక 10 ప్యాకెట్లు కాదమ్మా, 30-40 ప్యాకెట్లు వేస్తూ వెళ్ళిపో. ఎందుకంటే నీ స్నాక్స్కి అందరూ రుచి పడ్డారు. శకుంతల అమ్మగారి స్నాక్స్ అడుగున పడ్డాయి అని షాప్ అతను అంటాడు. వెంటనే ఇక తను 5,000 స్నాక్స్ ఇవ్వమనేసరికి అప్పుడు సంతోషంతో సిరి వెంటనే 5,000 సరుకు తన చేతిలో పెడుతుంది. ఇక్కడ శకుంతల తరపున స్నాక్స్ పంపించిన అతనికి ఇక నుంచి మీరు వేయాల్సిన అవసరం లేదు, నేను సిరి అమ్మాయి దగ్గర తీసుకుంటున్నాను. అదేంటి సేటు, ఎప్పుడైనా మా దగ్గర తీసుకునేవాళ్ళు కదా? లేదు బాబు, తన స్నాక్స్ చాలా రుచిగా ఉంటున్నాయి, కస్టమర్స్ కూడా చాలా ఇంప్రెస్ అవుతున్నారు, ఇంకా కావాలంటున్నారు, ఇక నుంచి మీరు బంద్ చేయండి అని చెప్పేసి చాలా షాప్స్ వాళ్ళు ఈ విధంగా అనేసరికి వెంటనే శకుంతల ఉగ్ర రూపం చూపిస్తుంది. ఈలోపు అమ్మగారు ఇక మన స్నాక్స్ ఎవరు కొనట్లేదు అని అంటుండగా, అర్థమైందిరా, ఎవతో ఈ ఊర్లో అడుగుపెట్టి అది ఏకంగా నా బిజినెస్కే దెబ్బ కొడుతుందట కదా, దాని గురించి తెలుసుకొని ఈసారి నాకు దెబ్బ కొట్టింది, దాన్ని వదిలిపెట్టండా, దాన్ని జుట్టు పట్టుకొని కొడతాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది శకుంతల. ఇక ఈ శకుంతల గురించి తెలుసుకోదనుకుంటా. ఈసారి తెలుసుకున్న తర్వాత తనకి ఏం చూపించాలో అదే చూపిస్తాను అనే విధంగా అనుకుంటుంటుంది. మరోవైపు తను అనుకున్న టార్గెట్కి ఒక మెట్టు ఎక్కుతుంది సిరి. ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి అమ్మ స్కూల్ ఫీజు కట్టవా, అంతేకాకుండా బుక్స్ తీసుకోవాలి. సరే నాన్న అని చెప్పేసి వెంటనే అదే సమయానికి సిరి బాబును స్కూల్లో డ్రాప్ చేసి బుక్స్ తీసుకుంటుంది. ఇక మరోవైపు అక్కడ విహారి కూడా పాపను తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేసి వెంటనే సిరి పేరు కూడా ఎక్కిస్తాడు, బుక్స్ తీసుకుంటాడు. ఇటువైపు పాపను తీసుకొని విహారీ వస్తుంటే అటువైపు సిరి, మరోవైపు లక్ష్మి తన బాబుని తీసుకొని స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళ ఇక స్కూల్లో తోలిచిన తర్వాత అదే సమయానికి పద్మాక్షి అటువైపున వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మి కనిపిస్తుంది. గుండెలు పగిలిపోతాయి. నిజంగానే దాన్ని చూసానా అన్నట్టు మళ్ళీ వెనక్కి బ్రేక్ వేసి చూసరికి నిజంగానే లక్ష్మి. అటు అవతల నుంచి విహారీ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇటు అవతల నుంచి లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది వైజాగ్లో ఇక్కడ ఉండడం ఏంటి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మాకు ఎదురు పడడం ఏంటి? ఎలాగైనా సరే ఇది విహారికి కనిపిస్తే మళ్ళీ మొదటికి ఆట మొదలవుతుంది. ఇప్పుడిప్పుడో దాన్ని మర్చిపోయి సహస్రతో కాస్త నెమ్మదిగా ఉంటున్నాడు. ఇక తీగ పట్టుకుంటే డొంకంతా కదిలినట్టు అవుతుంది. ఓసే లక్ష్మి, నిన్ను చంపేస్తానే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు శకుంతల ఏకంగా ఇంటికి వచ్చేస్తుంది సిరి వాళ్ళింటికి. ఇక అదే సమయానికి ఎవరు మీరు అంటుండగా, ఏందే ఊరినంతా నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నావు, నా బిజినెస్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నావా? అసలు ఎవరండి ఈ శకుంతల అంటే? సంజైనదా? వడ్డీ శకుంతల. ఎవరికైనా అప్పిస్తే వాడు అప్పియకుంటే వాడిని చాపగొట్టి అప్పు తీసుకుంటాని, అలాంటి నా మీద దెబ్బ కొట్టి నువ్వు బిజినెస్ను ప్రారంభించినావని తెలిసిందే. ఇదిగో చెప్తున్నాను, వెంటనే నీ దుకాణాన్ని బంద్ చేసి మూసుకొని కూసో. ఎందుకంటే నా బిజినెస్ మీద దెబ్బ కొడితే నేను ఊరుకోను. ఏంటండి దౌర్జన్యం? అయినా మీకు వచ్చే డబ్బు మీకు వస్తుంది, నాకు వచ్చే డబ్బు నాకు వస్తుంది. అలా అని మీరు చెప్పిన మాటలకు నేను కూర్చునే రకాన్ని కాదు. నా పైస తక్కువ పనితనం వాళ్ళందరికీ నచ్చింది కాబట్టి నేను నా ఉన్నంతలో స్నాక్స్ చేసి పంపిస్తున్నాను అని అంటుండగా, ఏందే పోరి జాన్ ఎక్కువ మాట్లాడుతున్నావు అని లక్ష్మి మీద చెయ్యెత్తుతుంది.
మా అమ్మ మీద చెయ్యి పడ్డదనుకో ముసల్దాన్న చెయ్యి విరిచి పొయ్యిలో పెడతానని చెప్పేసి క్రిష్ అంటే రామకృష్ణ బెదిరిస్తూ ఉంటాడు. ఏంద్ర బచ్చా నోరు లెగుస్తుంది, ఉన్నదే పిట్ట పిసుకంత, నా చెయ్యిలో పడితే అమాంతం అప్పలాగైపో. ఏ ముసల్దాన మర్యాద ఇచ్చి పుచ్చుకో. నువ్వు స్నాక్స్ అమ్మద్దని మా అమ్మకు వార్నింగ్ ఇస్తున్నావు కదా, రేపు స్నాక్స్ ఇంకా ఎక్కువ అమ్ముతాం, అర్థమైందా? ఇక్కడ క్రిష్, ఇంకొకసారి నా తల్లి మీద చెయ్యి ఎత్తావనుకో ఈసారి చెయ్యి విడిచేస్తాను. చూసావారా ఈ బుడితోని ముచ్చటు ఎట్లా మాట్లాడుతున్నాడో? బుడితోడు కాదు, ఇక్కడ క్రిష్, నా తల్లిని ఎవరైనా ఏమన్నారు అన్నారనుకో ఈసారి ప్రాణాలు కూడా తీయకుండా ఆలోచించను అని ఈ విధంగా అంటూ బెదిరిస్తూ ఉంటాడు. అలా అక్కడి నుంచి శకుంతల వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు ఏ బిజినెస్ చేసినా అడ్డుకుంటున్నారే అని ఈ విధంగా బాధపడుతుండగా, అమ్మ బాధపడకమ్మా, నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరిపో, అంతేకాని వీళ్ళేదో అంటున్నారు వాళ్ళేదో అంటున్నారు బాధపడాల్సిన అవసరం లేదు అని క్రిష్ ఈ విధంగా తన తల్లికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు స్కూల్ నుంచి ఇక డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఈలోపు వెంటనే సిరిని తీసుకొని అలా బయటికి వస్తుంది యమున. అదే సమయానికి యమున అలా నడుచుకుంటూ వెళ్తుండగా వెంటనే అక్కడ జ్యూస్ అమ్ముతూ ఉంటాడు క్రిష్. హాయ్ క్రిష్ అని చెప్పేసిన తర్వాత, హాయ్ సిరి, ఏంటమ్మా సిరి ఇతని ఫ్రెండా? అవునానమ్మా, ఇతను నాకు ఫ్రెండు, ఆ రోజు నన్ను కలిసిన ఫ్రెండు. అసలు అతని పేరేంటో తెలుసా? ఏయ్, నా పేరు చెప్తే ఇక నీతో మాట్లాడా, నా పేరు క్రిష్. అయ్యో, నీ పేరు క్రిష్, కానీ పూర్తి పేరు మా నాన్నమ్మకు చెప్పాలి కదా. ఏంటి బాబు నీ పూర్తి పేరు? వద్దండి, ఆ పేరు నాకు నచ్చది అని చెప్పేసి సిరి నవ్వుతూ ఉంటుంది. చాలా చక్కగా ఉన్నావు, మర్యాదగా మాట్లాడుతున్నావు, అయినా స్కూల్కి వెళ్ళకుండా ఇలా చేయడం ఏంటి బాబు? అయ్యో, నేను స్కూల్కి వెళ్ళొస్తాను, మళ్ళీ మా అమ్మకు కూడా హెల్ప్ చేస్తాను. మా అమ్మ ఒక్కటి నా కోసం కష్టపడుతుంది కదా. అవతల బీచ్ దగ్గర మా అమ్మ ఇక జ్యూస్ అమ్మి అలాగే స్నాక్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఏంటి, మీ అమ్మ స్నాక్స్ని చేస్తుందా? ఓ, స్నాక్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో మా అమ్మ చేయదు. ఓ అలాగా, సరే రేపురా, నీకు స్నాక్స్ చేసి ఇస్తాను, మా అమ్మ చేత చేపిస్తాను అని అన్న తర్వాత, సరే బాబు. హలో ఏమండి, ఈ జ్యూస్ తాగి వెళ్ళండి. అయ్యో పర్లేదు బాబు, ఏదైనా అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా. పర్లేదండి, డబ్బుతో ఏముంది, మీలాంటి వాళ్ళు దీవెనలు కావాలని చెప్పేసి వెంటనే అదే సమయానికి యమున కాళ్ళు మొక్కుతాడు. అసలు సాంప్రదాయానికి పేరుగా ఇక నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది బాబు. ఎంత వినయం విధేత, అసలు నోట్ల నుంచి ఊడిపడ్డట్టుగా ఉన్నావు అని చెప్పేసి కృష్ణ చూసి ముద్దాడుతుంటుంది యమున. ఈలోపు అక్కడి నుంచి ఇక యమున సిరిని తీసుకొని వెళ్ళిపోతుంది. తెల్లారితే స్కూల్కి పంపించారు కదా, అదే సమయానికి మళ్ళీ స్కూల్ దగ్గరికి విహారీ లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా విహారీ లక్ష్మి చూసినట్టుగా అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. తను గదిలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి చూసానా లేకుంటే నా భ్రమణ, ఇన్నేళ్ల తర్వాత ఎదురు పడ్డదా, లేకపోతే కావాలని నాకు నా మనసులో అలా వచ్చిందా అని చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ లక్ష్మి ఇక సార్తో మాట్లాడి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే విహారి తనని లక్ష్మేనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా పద్మాక్షి మాత్రం ఇంటి దగ్గర ఇది వైజాగ్లో ఉందంటే విహారికి ఎప్పుడైనా ఎదురు పడుతుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. అది అందరికీ కనిపించే ముందుకే నేనే దాన్ని చంపేస్తా, ఈ రివాల్వర్ని దాని తలకి పెట్టి దాన్ని షూట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఇక తన కబోర్డ్లో ఉన్న ఇక గన్ తీసుకొని వెంటనే లక్ష్మిని కలిసి లక్ష్మితో మాట్లాడి, నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చావని దాన్ని నిలదీసి వెంటనే లక్ష్మిని చంపినట్టు తలకు గురి పెట్టినట్టు కలగంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.